విమర్శించవచ్చు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టు 28న జరిగిన జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ పరీక్షల్లో మాస్ కాపింగ్ అంటూ 6 టీవీ ప్రసారం చేసిన వార్తకు అధికారులు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి ఆ పరీక్షలు రద్దు చేయడంతో పాటు సెప్టెంబర్ 2న తిరిగి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాస్ కాపింగ్ పై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ పూర్తి నివేదిక అందించకపోవడంతో సంబంధిత అధికారులను ఎవరిని బాధ్యులను చేయలేదు. అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్ విచిత్రమైన ప్రకటన విడుదల చేశారు. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగలేదని వివరణ ఇచ్చారు. కాపీ కొడుతున్న విజిలెన్స్ స్పష్టంగా బయటకు వచ్చినప్పటికీ అధికారులు తమ తప్పు లేనట్టే ప్రవర్తించారు. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కాపీయింగ్ కు అవకాశం ఇస్తామని లక్షలాది రూపాయలు మింగిన అధికారులు కంగుతిన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. మనం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆగస్టు 28న జరిగిన ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కాపీయింగ్ పాల్పడ్డారంటూ 6 టీవీ వార్తా కథనం ప్రసారం చేసింది. అయితే ఈ వార్తల్లో మనం స్పష్టంగా చూడొచ్చు, ఒక హాల్లో 1300 మందిని పరీక్ష రాయించారంటేనే దీన్ని బట్టి అక్కడ ఉన్న బృందం ఏ విధంగా మాస్ కాపీయింగ్ ప్రోత్సహించిందని అర్థమవుతుంది. వాస్తవంగా చూసుకుంటే ఆ హాల్లో 500 మంది కూడా పట్టరని చెప్పేసి తెలుస్తుంది. అందులో 1300 మందిని ఒకే చోట పెట్టి పరీక్ష రాయించడం మాత్రం మాస్ కాపీయింగ్ తెరతీసిందని చెప్పాలి. అయితే దీని సాధారణంగా ఎగ్జామ్ నిర్వహించేది ప్రభుత్వ ఆసుపత్రి, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జరగాలి పరీక్ష. అయితే ఆ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆవరణలో కేవలం అంటే పరీక్ష హాల్ కోసం కానీ ఇతరత్ర సదుపాయాల కోసం ఆర్ఎంసీలు నిర్వహిస్తుంటారు. దీనికి ఆర్ఎంసీకి అసలు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ, పరీక్ష నిర్వహణకు సంబంధం లేనప్పటికీ పర్యవేక్షణ కూడా వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అలాగే 1300 మంది జనరల్ నర్సింగ్ పరీక్ష రాస్తున్నారంటేనే కనీసం ఒక పోలీస్ పికెట్ కానీ ఇతరత్ర రక్షణ ఏర్పాట్లు కానీ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున పరీక్ష రాస్తున్నారు. అయితే 6 టీవీలో వార్తా కథనం ప్రసారం జరిగిన తర్వాత దీని మీద ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక ఖండన ప్రకటన రిలీజ్ చేశారు. ఎవరో డబ్బులు అడిగారని, తాము ఎక్కడ కూడా పరీక్షల్లో కాపీయింగ్ పాల్పడేందుకు అవకాశం ఇవ్వలేదంటూ మన వీడియోలో చక్కగా విజువల్స్ లో ఏ విధంగా కాపీ చేస్తున్నారో కనబడుతున్నప్పటికీ వాటిని కప్పిపుచ్చేందుకే ప్రయత్నం చేశారు తప్పించి కాపీయింగ్ జరగలేదంటూ భుజాలు తడుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ మాస్ కాపీయింగ్ మీద విచారణ కమిటీ చేశారు. ఇందులో స్పష్టంగా మాస్ కాపీయింగ్ జరిగిందని తేలడంతో ఆ పరీక్షను అంటే ఆగస్టు 28న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్ళీ సెప్టెంబర్ 2వ తారీఖు జరిగే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఇది తూతు మంత్రంగా చేస్తున్నారా, నిజంగానే అధికారులు చిత్తశుద్ధి చేస్తున్నారా అంటే నిజంగా అధికారులు చిత్తశుద్ధి మాత్రం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పరీక్ష నిర్వహణలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కడ కూడా అంటే కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా తిరిగి 3 రోజుల తేడాలో పరీక్ష నిర్వహిస్తున్నారే కానీ ఈ మాస్ కాపీయింగ్ బాజీలు ఎవరు, వీరందరి మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది ఎక్కడా కనిపించట్లేదు. పైగా దీని గురించి ప్రశ్నిస్తే విచారణ జరుగుతుంది కాబట్టి త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి, అప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు. నిజాలు అప్పుడే బయటకు వచ్చే అవకాశం ఉంటే ఈ ఎగ్జామ్ మళ్ళీ 2వ తారీఖు ఏ విధంగా పెడతారు ఈ నెల, అది కూడా అధికారులు తేల్చలేని ప్రశ్న. ఏ విధంగా చూసినప్పటికీ ప్రస్తుతం అయితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అయితే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఎగ్జామ్ మాత్రం ఇప్పుడు రేపు ఎగ్జామ్ జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటే మాస్ కాపీయింగ్ ఎవరైతే పాల్పడ్డారు, ఎవరు ప్రోత్సహించారు, ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు ఎక్కడ మారినాయో మాత్రం విచారణ జరిపి అందరు దోషులు పక్కాగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కందురని, కాకినాడ. మనం కాకినాడ బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ